ప్రభునములు మీ అందరికి నా వందనాలు. మరొకసారి మీ అందరికి నా వందనాలు. అట్లాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. కొద్ది నిమిషాలు వాక్యం విందాము. స్తోత్రం. దేవానికి స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. పిల్లలు మోషే సౌండ్ చూడ ఇది అక్కన నా కూర్చోబెట్టు, సైలెంట్ కూర్చో. స్తోత్రం. కొద్ది నిమిషాలు వాక్యం విందాము. తర్వాత ప్రార్థన, అందరి భోజనాలు, దాని తర్వాత కుటుంబముగా ప్రేర్ చేసినాక అందరు వెళ్ళొచ్చును ఎవరింటికి వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాక్యానికి ముందు దావీదు గురించి ఒక విషయం. 2 సమూయేలు 6:16 దావీదు మందసం ముందు నాట్యం ఆడడము అక్కడ రాయబడి ఉంటుంది. కొద్ది నిమిషాలు దియొద్దు, బైబిల్ ఏం తీయొద్దు, నా వైపు చూడండి. దావీదు మందసము తన దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మందసం ఎదుట ఆయన నాట్యం ఆడినట్టుగా బైబిల్ ఉంది. నాట్యం ఆడుతున్నప్పుడు ఈ వస్త్రాలు కూడా విప్పి నాట్యం ఆడుతున్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన రాజు, దావీదు రాజు. చూసే జనులందరికీ కూడా అది ఇంపుగానే ఉన్నది, అంగీకారంగా ఉన్నది. దావీదుకు భార్య మీకాలు దావీదును అవమానించి మాట్లాడుతుంది. తనను అందరి ముందు అవమానించి మాట్లాడిన విషయంలో దావీదు ఆ విషయాన్ని పట్టించుకోడు. దావీదు అంటాడు, సౌలు రాజుగా ఉన్నప్పుడు తనను పక్కకెట్టి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నా రాజుగా ఎన్నుకున్నాడు. ఇక్కడ నా గొప్పతనము, నా హోదా ఏది నాకు గుర్తులేదు అంటాడు. నేను ఏ స్థితిలో నుంచి వచ్చినానో అది నాకు గుర్తుంది అంటాడు దావీదు. గొర్రెలను మేపుకుంటున్నటువంటి నన్ను రాజుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుట నేను చేసిన ఈ నాట్యం ఏదైతే ఉందో అది నాకు, నా దేవునికి అంగీకారంగా ఉంది అంటాడు. చాలామంది ముందు మీకాలు దావీదును అవమానించి మాట్లాడినప్పుడు దావీదు దాని గురించి ఏం ఆలోచించలేదు, బాధపడలేదు. కానీ మీకాలుకు దేవుడు పిల్ల లేకుండా చేస్తున్నాడు. ఆమెకు గర్భాన్ని దేవుడు తెరవలేదని, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎప్పుడు కూడా దావీదులాగా ఉండాలి అన్నది. ఏ పనైనా చేయడానికైనా తగ్గించుకొని మన హోదా, మన వయస్సు ఇవన్నిటిని దయచేసి పక్కెట్టాలి. పోయిన వారం అనుకుంటున్నాను శాంతబాయి పద్మ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినప్పుడు పోయి అంట్లో రాసింది, అది కొన్ని ఫోటోస్ తీసినట్టున్నాడు. ఆమెకు ఆశ కలిగింది గిన్నెలు గడగాలని, ప్లేట్లు, తినే ప్లేట్లు, తర్వాత ఊడ్చే విషయము ఎవరేమి చెప్పలేదు ఆమె. కానీ ఆమె ఆశపడ్డది పరిచర్య చేయాలనే విషయం. కానీ దావీదు గురించి ఆత్మలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. దావీదు రాజు, జనులందరికీ ఆయన రాజు. అయితే కూడా మందసం తీసుకొచ్చే ముందు దావీదు నాట్యం ఆడినట్టుగా బైబిల్ ఉంది. దాన్ని చూసిన భార్యకి ఎందుకు అంత బాధ అయిందో, ఆమె దావీదుని ఎగతాళి చేసినందుకు దేవుడు గర్భాన్ని మూసినాడు. మీకాలకు పిల్లలు కాలేదని రాయబడి ఉంది. మీరు చదివితే ఆ వాక్య భాగం అంతా కూడా మంచి మాటలు ఉంటాయి. నేను షార్ట్గా మీకు చెప్తున్నాను. కానీ 6వ అధ్యాయం 16 నుంచి మీరు చదువుకుంటే మంచి విషయాలు, దావీదు ఆమెతో సంభాషించే విషయాలు, దేవుడు నన్ను ఏ స్థితి నుంచి తీసుకొచ్చినాడు అనే విషయం, అవన్నీ కూడా చాలా
బాగుంటవి దావీదు చెప్పే సమాధానం మీకాలతో. దేవునికి కృతజ్ఞతలు. కొద్ది నిమిషాల వాక్యం మీద యెషయా గ్రంథము 43:25 గడిచిన సంవత్సరాలు, అమ్మ బైబిల్ ఏం తీయొద్దు, నా వైపు చూడండి, లేదంటే రిఫరెన్స్ రాసుకుంటే, గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన కృప, ఆయన దయ మన మీద ఉన్నది. మన శ్రమలు మనకు తోడై ఉన్నాడు, మన సంతోషంలో ప్రభు మనకు తోడై ఉన్నాడు. నెమ్మదిని దేవుడు ఇచ్చినాడు. ఈరోజు వరకు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చినాడు. కొద్ది నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకుని. మనకున్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్న టైం చాలా ఎక్కువ కావాల్సి వచ్చింది. త్వరగా రెడీ కావలేదని నేనేం అంటలేను ఇప్పుడైతే. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలామంది మీ స్నానాలు సండే నిన్న చెప్పినట్టుగా స్నానాలు వద్దని అందరికీ కొంచెం గాయం అయి ఉంటుంది, బాధ అయి ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మేము ఈరోజు స్నానం చేయకపోతే సంవత్సరం అంతా స్నానం చేయకుండా అయిపోతామేమో అని భయం ఒకటి. అంతే కదమ్మా, సార్ అన్నట్టు, ప్రిన్సిపాల్ అన్నట్టు, ఈరోజు మీకు సెలవు ఇస్తే టీచర్ సంవత్సరం అంతా సెలవులే అడుగుతామేమన్నట్టు ఈరోజు స్నానాలు చేయకపోతే. మరి ప్రతి సంవత్సరం అట్లా చెప్తున్నాను, ఉన్న పరిస్థితులను బట్టి స్నానాలు చేసుకోకూడదని కాదు, రెడీ అవ్వద్దని కాదు, కానీ ఉన్న పరిస్థితి త్వరగా ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటూ త్వరగా ముగించుకొని వెళ్ళిపోతారు. రాత్రి వచ్చినాము, ఈరోజు వరకు మళ్ళీ ఇక్కడనే ఉండాలి, ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి త్వరగా ఆరాధన కొరకు అది మంచి టైంకే మొదలుపెట్టినాం. 12 అంతే కదయ్యా. అట్లా నువ్వు పిల్లల కూడా లాగా ఉండాలి అక్కడనే, వాళ్ళు లేకపోతే వాళ్ళు అట్లే అడుస్తారు. దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని అందరినీ కూడా పోషించినాడు, ఆదరించినాడు, ధైర్యపరిచినాడు. ఆయన కృప మన మీద ఉన్నది. ఈ యెషయా గ్రంథం 43:25 రాయబడింది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును అనే వాక్కును దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించినాడు. ఈ వాక్యం కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను. ఆత్మీయంగా ఎదగపోవడానికి చాలా మటుకు మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన అతిక్రమములు, మన పాపాలే. ఆత్మీయంగా దేవునికి సమీపించకపోవడానికి చాలా మటుకు మనము చేసిన పొరపాటును గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని పాలించలేకపోతున్నాము. దేవుడు మన యందు దయ ఉంచినాడు, మన మీద ఆయన జాలి పడుతున్నాడు. అందుకే దేవుడు నేనే ఈ న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో నీ పొరపాట్ల విషయము, నీ అతిక్రమాల విషయం, నీ పాపముల విషయమై నువ్వు ఆలోచించి ఎక్కువగా కొన్ని మార్లు దేవుని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి అవి అడ్డైపోతున్నవి. ఎందుకు దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, మనిషికి దేవుడు విడుదల ఇవ్వడానికి ఇష్టపడతాడు. మీరు చూసేటటువంటి ఈ మొక్కలు ఈ బయట పెడితే ఇంకా పెద్దగా అవుతాయి, అవి పెద్దగా అవుతాయి. తర్వాత ఇంకొక చెట్టు ఉంటుంది, ఈ చెట్లు బయట చూసినప్పుడు చాలా పెద్దవిగా ఉన్నవి, వీటిలో ఉంచినాం కదా ఇంతే ఉంటుంది, ఇంతే పెరుగుతాయి. వీళ్ళతో కొద్ది సైడ్లు కట్ చేస్తాం, ఇంతే అవుతాయి ఇవి. మనిషిని పాపము ఇట్లాగే ఎదగనీయకుండా చేస్తుంది అని రాత్రి దేవుడి విషయాలు నాకు జ్ఞాపకం చేస్తాడు. పల్లించకుండా, ఎదగకుండా ఈ పాపము, అతిక్రమం అనే విషయాలు మనిషిని కృంగదీస్తవి, బలహీనపరుస్తవి. అవును, చాలా మార్లు మన దేవునికి విరుద్ధంగా ఉండము, పాపములు ఉన్నాము, నోటిని పాడు చేసుకున్నాము, మన నిర్ణయాల ఆలోచనలు పాడు చేసుకున్నాము. అయితే ఇక దినాలు గడుస్తున్న కొలది అవే విషయాలలో నువ్వు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలని ఆశ నీకు ఉండదు, ఆ తలంపులు నీకు రావు. ఎందుకు? నీ పాపమే నిన్ను ఒత్తిడి చేస్తూ హీనపరుస్తూ. అందుకే సాక్ష్యం ఇవ్వడానికి కూడా కొన్నిసార్లు భయమే. ప్రార్థన లేదు, వాక్యం లేదు, నేను ఏం బాగున్న దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి. ఇవి మనల్ని ఎదగకుండా చేస్తవి. కాబట్టి దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం ఏంటంటే, నేనే అనే మాట. భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఉన్నవాడను అనువాడను సమస్తము మీద అధికారము కలిగినటువంటి దేవుడను, నేనే నా చిత్తానుసారముగా, నా ఇష్ట ప్రకారంగా నీ అతిక్రమములను నేను తుడిచిపెడుతున్నాను అని. దయచేసి ఈ పదాలు నీకు ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ
దేవుడు మనకు విడుదల ఇవ్వడానికి, స్వేచ్ఛను అనుగ్రహించడానికి కోరుతున్నాడు. నా అతిక్రమములను ఆయన తుడిచిపెడతా అని అంటున్నాడు. నా పాపములను దేవుడికి జ్ఞాపకం చేసుకోను అని చూడ రాసి ఉంచినాడు. కాబట్టి ఈ చిన్నపిల్లలు మన దగ్గర 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతా అని ఆలోచన లేదు కదా, ఉన్నదేమైనా? ఎగ్జామ్ రాసి వచ్చినాడు, ఫెయిల్ అవుతా అని చెప్పాడు. ఇక్కడనే ఉన్నాం రిజల్ట్ రోజు అయితే. ఒకసారి కదా, నా పాపములు నా అతిక్రమములు నాలో ఉంటవి, అవి అడిగితే దేవుడు తీసేస్తాడు. అవును, అడిగితే తీసేస్తాడు. దగ్గర ఈరోజు నీతో దేవుడు చెప్పే విషయాలంటే, నేనే నా చిత్తానుసారముగానే, అంటే ఆయనకు అడ్డు చెప్పేటటువంటి వారేమి లేరు. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము ఆయన సంపూర్ణంగా జరిగించుకోవచ్చు. దీనికి ముందు నేను ప్రభు జ్ఞాపకం చేసిన విషయం, ఎగ్జామ్స్లో 10th క్లాసులో పాస్ అవుతానని కొంచెమన్నా ఉన్నదారా? పూర్తిగా లేదు. ఎందుకట్లా? రాయలేదు. మనం రాసిన దాంట్లో మనకు తెలుస్తుంది ఏం రాసినాము. ఉన్నది ఉన్నట్టే రాసినామా, ఉన్న పేపర్ ఉన్నట్టుగా ఇచ్చి వచ్చినామా అనేది తెలుస్తుంది. రిజల్ట్ రోజు ఇక్కడనే ఉన్నాం. పాస్ అయినామంటే కూడా వానికి నమ్మబుద్ధి అయితే లేదు. ఎవరు? మనమేనే రిజల్ట్ చూసింది. పాస్ అయినవారు అంటే కూడా వాడు చాలాసేపటికి చూసుకున్న తర్వాత కూడా నమ్మడానికి ఇష్టం కాలే. ఈరోజు చెప్పే వాక్యము ఇట్లే ఉంది. నువ్వు పాస్ అయినవరా అంటే, నేను రాసింది నాకు తెలుసు, నేను సరిగా రాయలేదు. పాస్ ఎట్లయితా? దిద్దటోడు గుడ్డోడయ్యా కాదు కదా. లేదా పరిశ్రమ వీడికి ఏమైనా మా పిల్లాడు పాస్ చేయాలని పొనక పిల్లల నుంచి ఎవరైనా దిద్దినారా ఎగ్జామ్ పేపర్లోనే? ఏం లేదు. అవి ఎక్కడో పైకి పోతాయి అంటే ఇదివరకు మనం పైన చూస్తే పైకి ఆలోచించటోళ్ళు. పేపర్లు పైకి పోతాయి, పేపర్లు పైకి వస్తాయి అంటే ఎక్కడ పోతాయి అనుకున్నామైతే సిటీలోనే వాటిని మరి దిద్దుతారేమో. లాస్ట్కు పాస్ అయిన తర్వాత అది ఆశ్చర్యం అనిపించింది. ఈ వాక్యము, నేను నీ అతిక్రమములను నీ పాపములను తుడిచిపెడతా, నేను జ్ఞాపకం చేసుకున్న నీ మాట దేవుని యుద్ధ నుంచి వచ్చినటువంటి వాక్ ఇది. ఇది నమ్మినప్పుడు మన హృదయము ఫ్రీ అవుతుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానం కూడా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క చిత్తంలో మనం అందరం ఉన్నాము. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే ఈ సాక్ష్యాల కొరకు ఒత్తిడి చేయదు సంవత్సరం అంతా అని నిర్ణయం తీసుకున్నాను. మీ ఇష్టం. సాక్ష్యం ఇవ్వగలిగితే సంతోషం, లేదంటే వాక్యం కొరకు సిద్ధపడాలి. ఇంకెప్పుడు సాక్ష్యాల విషయంలో మీరు ఇబ్బంది పెట్టొద్దు, అడగొద్దు. ఎవరి అన్నపం వారిది, ఎవరి పల్లెంపు వారిది, ఎవరి కృపావరం వారిది. అంతే కదమ్మా. అందరికీ దేవుడు కృపావరం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. దేవుడైతే నా అతిక్రమము నా పాపము అని తలంచే వారందరి విషయంలో విడుదలను దేవుడు అనుగ్రహించినాడు, విడుదల కోరినాడు. మత్తయి సువార్త 19:1 ఈ చోట మత్తయి సువార్త 19:1 నుంచి చదివినప్పుడు, ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్నటువంటి ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిన రాయబడి ఉంటుంది. ఆయన వాని చూసి మొదటిగా వానితో చెప్పిన విషయం ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాట అక్కడ చదువుకుంటాం. చాలామంది నడవలేని వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చినారు. ఆ వ్యక్తితో దేవుడు మొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. పాపములు క్షమించబడ్డవి అయిన తర్వాత చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు దాని విషయమే మాట్లాడుకుంటూ ఎవరైనా దేవదూషణ చేస్తున్నాడు. పాపములు క్షమించుటకు ఈ మనిషికి అధికారం ఎక్కడిది అని. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, పాపములు క్షమించుటకు నాకు అధికారం కలదు అంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని దేవుని క్షమించినను నువ్వు లేచి నడవమంటాడు. క్షమించబడ్డ తర్వాతనే లేచి నడవమని చెప్తున్నాడు.
పాపములు క్షమించుట సులువా, లేచి నడవమని చెప్పుట సులువా అనే మాట ఉంటుంది. నేను మీతో చెప్తున్నాను, పాపములు క్షమించబడ్డవని చెప్పడం సులువా, లేచి నడవమని చెప్పడం సులువా అనే విషయం. ఈ రెండిట్లో మీరు ఏది సులువుగా భావిస్తారు? అమ్మ, నా మాట మీకు అర్థమైందా? ఒక సోటి ఇవ్వండి అమ్మ, కొంచెం సీట్ ఇవ్వండి. ఈ రెండు విషయాలలో ఒక వ్యక్తిని చూసి నీ పాపం క్షమించబడ్డవి అని చెప్పే విషయం సులువా? నడవలేని వానితో నువ్వు లేచి నడువని చెప్పడం సులువా? ఏది సులువు? భూమి మీద మనిషికి లేచి నడువని చెప్పే విషయం సులువు. ఇదే వస్తుంది. పాపం క్షమించడానికి ఏ నరునికి అధికారం లేదు, ఏ మనిషికి అధికారం లేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నాకు అధికారం కలదు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని. ఒక వ్యక్తి విడుదల పొందడానికి ముందు క్షమించబడాలి అని. ఈ న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు చేసే ఈ వాగ్దానం, ఈ వాక్ ఏంటంటే, నేనే నా చిత్తానుసారముగా, నీ ప్రార్థన బట్టి కాదు. అర్థమవుతుందా? నీ ప్రార్థన బట్టి, నీ ఏడుపును బట్టి కాదు. నువ్వు ఏడవలేదు నీ పొరపాట్ల విషయమై. అందుకే నా నిర్ణయం కూడా ఏంటి, మీ విషయమై మీరే బాధ్యులు కదా దేవుడు చేసే మేళ్ళ విషయంలో. కాబట్టి నేను నా చిత్తానుసారముగా అనే మాట ఏంటంటే, నువ్వు అడిగినందుకు, నువ్వు ఏడ్చినందుకు, నువ్వు మాటికి సమీపించినందుకు కాదు, కానీ నేను నీ పట్ల ఈ నిర్ణయం కలిగి ఉన్నాను ప్రతి ఒక్కరి విషయంలో. ఇందాక చెప్పిన విషయం పెట్టి మీ తలల మీద ఈకలతో కొట్టించుకునే విషయం మరి మీకు గుర్తుండాలి. 1-2 సార్లు పరిగెత్తి మరలా కొట్టు. అయ్యా ఏమైంది? తల భారమైంది కొట్టినందుకు. ఇంకొందరు అయితే పడుకొని తొక్కాన్ని కూడా తొక్కించుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కానీ వాళ్ళు కూడా. ఈ మూఢనమ్మకాల విషయంలో ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ పొరపాట్లు, ఈ తప్పులన్నీ కూడా కొన్ని మనకు జ్ఞాపకమే లేవు. జ్ఞాపకం ఉన్న వాటి విషయంలో అడగాలన్న ఆలోచన లేదు. అందుకే ఈ న్యూ ఇయర్లో కొన్నిసార్లు కొందరికి ఖైదీలకు తప్పు పట్టొద్దు. కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వారికి విడుదల ఇస్తుంది. బ్రతుకుపోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉప్పునుతల రోడ్డుకి పెట్రోల్ బంక్, అందులో పెట్రోల్ పోస్టోళ్ళు అంతా కూడా ఖైదీలు అంట. వాళ్ళు ఖైదీలుగా ఉన్న వాళ్ళను, వారికి అదంతా గవర్నమెంట్ స్థలం, అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి అక్కడ పని అప్పచెప్పింది, చెడిపోకుండా ఉండడానికి. అక్కడ పెట్రోల్ పోసి అంతా కూడా ఎవరాలు? ఖైదీలు, తప్పు చేస్తున్నారు. బయట వాళ్ళకు లేదు అవకాశం, ఖైదీలకే అందులో అవకాశం ఇవ్వాలి. తప్పు చేసిన వారికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు చూడు ఎంత సంతోషం కదా వారికి. తప్పు చేస్తున్నకి జైలు శిక్ష ఉండాలి, అయితే వారికి అక్కడ పెట్రోల్ పట్టడానికి వారికి అవకాశం ఇచ్చినారు. కొన్ని సంవత్సరాలలో చాలామందికి విడుదల ఇస్తారు అధికారులు ఆలోచించి పూర్తిగా వారికి స్వేచ్ఛను ఇస్తారు, వెళ్ళిపోమని చెప్తారు. మరి ఈ మాట ఎట్లుంది నాకంటే, నువ్వు అడుగుతలేవు నీ తప్పుల విషయము, నువ్వు ఏడుస్తలేవు నీ పొరపాట్ల విషయము. సంవత్సరాలు గడిచినా ఇదే ఏషం ఉంటుంది. అయ్యా పోయిన సంవత్సరంలో ఏదైతే మనం సాక్ష్యం ఇచ్చినామో, బాధపడ్డామో, ఇప్పుడు అదే. ఈ న్యూ ఇయర్ సంతోషం, వాగ్దానం, క్యాలెండర్లు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనే తర్వాత మళ్ళీ 31కు మళ్ళీ ఏముంటుంది? పోయిన సంవత్సరాందే ఉంటుంది. ఇదంటే ఏంటంటే, నువ్వు ఎదగకుండా ఈ తొట్టి చూసినప్పుడల్లా నీకు గుర్తుండాలి. ఇవి బయట పెడితే చాలా ఎదుగుతాయి, చాలా పెద్దగా అయితే చెట్లు. కాకపోతే మనం మన కొరకు దీన్ని ఇట్లే అనిచినాం. అపవాది ఎప్పుడు నింద మోపుతుంది మన మీద. వాడు అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. ఎప్పుడు మన మీద నిందలు మోపుతూ నువ్వు బలహీనుడవై ఉండాలి, బలహీనురాలుగానే ఉండాలి. ఇది వాడి పని. అందుకే దేవుడు ఈరోజు నీతో అంటాడు, నేనే నా చిత్తానుసారముగా అనే మాటల్లో నీ ప్రమేయం ఏమీ లేదండి. అర్థమవుతుంది? ఈ విషయాలు అర్థమవుతున్నాయా? నేనే నా చిత్తానుసారముగానే ఈ మాటలో మన ప్రమేయం ఏమీ లేదు. మనమేమి పొరపాట్ల విషయమే అడగలేదు, ఏడవలేదు దేవుని దగ్గర. అయితే ఆయనే దయ చూపినాడు మన మీద. అధికారులు
జైలు ఉన్న వారి విషయంలో జాలిపడ్డట్టుగా సమస్త మానవాళి విషయంలో దేవుడు జాలిపడి ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఈ వాగ్దానం చేసినాడు. ఈ వాగ్దానం, ఈ వాక్ ఈరోజు మన కొరకు కూడా దేవుడు ఇచ్చినాడు. నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని. ఏంటి? స్వేచ్ఛగా మనం ఇంకా ఉండడానికి, ఫలించడానికి, దేవుని మొక్కడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాకు కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించాను. కాబట్టి పాపములు క్షమించే విషయము, బంధకాల్లో ఉన్న వారందరినీ కూడా మొదటిగా దేవుడు చెప్పిన విషయం, నీ పాపములు క్షమించబడ్డవి అని. నీ పాపములు క్షమించబడ్డ తర్వాత నువ్వు లేచి నడవమన్నాడు దేవుడు. మాట్లాడడానికైనా, చూపు రావడానికైనా మొదటిగా వారి పాపములు క్షమించబడ్డవి. విస్తారమైన నీ పాపములు క్షమించబడ్డవి అని ఒక స్త్రీతో ప్రభు అంటాడు. సమాధానం గలదానివై వెళ్ళిపోమంటాడు. మొదట పాపములు క్షమించబడాలి, లేదా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మనిషి స్వేచ్ఛగా దేవుని ఎదుట ప్రార్థించగలుగుతాము, ఆయనను ఘనపరచగలుగుతాము. పాపములు అడ్డుగా ఉన్నప్పుడు అపవాది ఎప్పుడు కూడా మనల్ని బలహీనపరుస్తుంది. దేవుని స్తుతించిన వాక్యం చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి అసారాంశము కానీ, అసత్యము కానీ అంగీకరించకుండా అపవాది ఎప్పుడు కూడా మనల్ని కృంగదీస్తుంది, బలహీనపరుస్తుంది. కాబట్టి రాయబడ్డ వాగ్దానాలన్నీ కూడా మన కొరకే, కానీ అవి నమ్మకుండా చేయడానికి అపవాది ఎప్పుడు కూడా మన కృంగదీస్తుంది. మత్తయి సువార్త 21లో ఈ చోట 1 నుంచి చదువుకుంటే ఒక యజమానుడి గురించి రాయబడింది. నా వైపు వినాలి. ద్రాక్ష తోటలో పని ఉన్నది కాబట్టి యజమానుడు ఉదయమే బయటకు వచ్చినప్పుడు కొద్దిమంది పని కొరకు నిలబడ్డవారు వారిని కలుసుకున్న తర్వాత రోజంతా పని కొరకు ఒక దేనారం అంటే ఎంత అంటుంది జనే? ఇక్కడ గుర్తున్నామా? తెలుసమ్మా? సరే, మన భాషలో 500 అనుకో. ఒక రోజు కూలి ఎంత ఉంటుంది? 500 కంటే ఎక్కువ ఉంటుందా? చిన్నకైతే ఎక్కువ ఉంటుంది, మలకకాయ ఎక్కువ. 1000 ఉంటుందా చిన్న? 1200. అప్పుడు నీకెంత ఉంటుందయ్యా? రెగ్యులర్గా ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు వస్తే 1000 ఉంటుందా? 2000 ఉంటుంది సరే. ఈ దేనరం అనే దానికి ఎవరిది వాళ్ళది. మనం పత్తి కూలిపోతే 500 అంతేనమ్మా. ఒక యజమానుడు ద్రాక్ష తోటలో పని ఉన్నది, పని వాళ్ళు కావాలి. ఉదయమే బయటకు వచ్చినాడు. చాలామంది పని కొరకు నిలబడితే వెళ్ళి వారితో మాట్లాడుకున్నాడు. ఏమని? నా ద్రాక్ష తోటలో పని ఉంది, పనికి వస్తారా? వాళ్ళు అడిగినారు, పనికి వస్తాం. ఒక రోజంతా పని చేస్తే ఒక దేనారం, లేదా ఒక 500, 1000 రూపాయలు వాళ్ళందరూ తీసుకెళ్ళినట్టుగా రాయబడి ఉంది. మళ్ళీ వచ్చినాడు ఆ యజమానుడు 9 గంటలకు, 12 గంటలకు, 5 గంటలకు. పని ముగించేది ఎప్పుడమ్మా? సాయంకాలము. కొన్నిసార్లు 5, 6 అవుతుంది కదా చిన్న. మీరు 5 గంటలకు ముగించాలి. 1 గంట ఎక్కువైంది అనుకో, 6 గంటల వరకు. ముందు వచ్చిన వాళ్ళకంటే వెనుక వచ్చిన వారిని ఆ యజమానుడు ఫస్ట్ పిలిచినాడు. అందరు వింటున్నారా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఎక్కువసేపు నేను కూడా మాట్లాడాను. యజమానుడు మొదట పిలిచిన వారికంటే చివర్లో వచ్చిన వారిని పిలిచి వారికి ఒక దేనారం ఇచ్చినాడు. మొదట కలిసిన వారికి 500 కూలి వస్తారని అడిగితే వాళ్ళు వచ్చినారు. వారు చాలా గంటలు పని చేస్తున్నారు. ఈ చివరి గంట వచ్చినటువంటి వ్యక్తికి 500 ఇచ్చినప్పుడు ఆఖరిలో ఉన్న వారికి ఏమనిపిస్తుందయ్యా? నేను ఎక్కువ గంటలు చేసిన వాడు నాకు ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. అంతేనా? మీకు అర్థమవుతుందా? ఉదయము 7-8 గంటలకు పనిని పిలిచిన వారికి 500 అని మాట్లాడుకున్నాడు యజమానుడు. 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, గంటలు తగ్గుతున్న కొలది పని వారిని పిలుచుకున్నాడు. చివరిలో పిలిచిన వారికి 500 ఇచ్చినాడు. ఈ ముందు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇన్ని గంటలు మేము పని చేసినా కాబట్టి మాకు దాదాపు 2000 ఇస్తాడు అనుకున్నాడు. వారి ఆలోచన అదే. వీళ్ళు వచ్చినప్పుడు అదే ఇచ్చినాడు, 500 ఇచ్చినాడు. ఇదేంది? వాళ్ళు 1 గంట చేస్తే 500 ఇచ్చినాము, మేము ఇన్ని గంటలు చేస్తే కూడా 500 అంటే అది నా ఇష్టం అంటాడు. అది నా ఇష్టమా? ఇది నాకు న్యాయం అనిపించింది ఇయ్యడానికి. నీకు అర్థం కావాలి ఈరోజు చెప్పే ఈ వాక్యం ఏంటంటే, నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచిపెడుతున్నాను. ఈ మాట నేను నమ్ముతున్నాను. నీ పాపములను కూడా నేను క్షమిస్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకోనని మాట నమ్మిన వారిలోనే దేవుని కార్యాలు జరుగుతాయి.
నమ్మిన వారిలోనే దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఒకటి పనికి వెళ్ళిన వారి కూలి వాళ్ళు చివరికి వచ్చిన వారికి 500 ఇచ్చినప్పుడు మాకు ఎక్కువ ఇస్తారు అనుకున్నాడు. అయితే ముందు వచ్చిన వారికి కూడా యజమానుడు అదే ఒక దేనారం ఇచ్చినాడు, 500 లేదా 1000 రూపాయలు. వారికి కడుపు మంట అనే మాట ఉంటుంది బైబిల్లో. నా ఇష్టం ఇది, నేను న్యాయవంతుడను, నాకు ఇవ్వాలనిపించింది. మీకు ఏ దేనారం అయితే ఇవ్వాలనుకున్నా వీరికి అంతే ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను. మీకెందుకు కడుపు మంట? నేను మంచివాడిని కదా, నేను న్యాయవంతుడిని కదా, నాకు ఇవ్వాలనిపించింది. న్యాయవంతుడనే మాట. మన పొరపాట్ల విషయంలో ఆయన న్యాయవంతుడు. ఆయన చెప్పిన విషయం ఏదైనా అది సత్యము. వారికి కోపం కలిగి ఉంటుంది అయితే మాట రాయబడు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. పుట్టుక క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రార్థన నేర్చుకుంటున్నారు. అన్య జనుల నుంచి వచ్చిన వాళ్ళు పరిచర్యలో వెళ్ళిపోతున్నారు. మొన్న ఈ మిక్చర్ చెడిపోయిందని ఆ చెంపేట నుంచి ఒక ఎంబి చర్చి నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు. వాళ్ళంతా కూడా పుట్టు క్రైస్తవులు. వాళ్ళంతా కూడా మునుపు నుంచి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా పుట్టుక క్రైస్తవులు. వారు ఇప్పటికీ గోవాలు తింటారు, ఇప్పటికీ వాళ్ళు ఈ పండుగలకు మందు తాగుతారు. అదే ఇక్కడ నేను కేబుల్ వర్క్లో పనిచేసినప్పుడు వాళ్ళకి బాగా పరిచయం. అప్పుడు నన్ను చాలా ఏళ్ళు వాళ్ళు చూసినారు. కారులో వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, చాలా మంచివాడు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు. ఇన్న పౌలు మాట గుర్తుందయ్యా, చాలా మంచి వ్యక్తి అని. నేను చెప్పలేదు. మనం ఏదేదో కుండల కాడికి పోయినాం కదా, పొయ్యి కొన్న కాడ ఉన్నావా నువ్వు? పొయ్యి కొన్న కాడ ఉన్నావు పౌలు, వేణు గ్యాస్ అంట. ఆయన ఏమన్నాడు, చాలా మంచివాడని చెప్పినాడు. నేను చెప్పలేదు. నేను ఎవరెవరికి పరిచయమో, నా స్నేహం ఎవరెవరితో ఉందో వాళ్ళందరి విషయంలో నేను దీనునిగానే ఉన్నాను, వాళ్ళకి అంగీకారంగానే ఉన్నాను. నా జ్ఞానము, నా నిర్ణయాలు ఎప్పుడు నేను ఆలోచించలేదు. కేబుల్ వర్క్లో దాదాపు విద్యానగర్ అంతా కూడా 350 కలెక్షన్, 400 ఇల్లు తిరగాలి ప్రతిరోజు తిరిగినప్పుడు కొన్నిసార్లు 10 బిల్లులు వసూలయ్యేది, కొన్నిసార్లు 20 బిల్లులు వసూలయ్యేది, కొన్నిసార్లు ఎవరు ఇవ్వకపోయేది. అప్పటికి సేవలోనే ఉన్నా. వారు ఇచ్చేంత వరకు దాదాపు 3-4 సార్లు 5 సార్లు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బిల్లు అడిగేవాడిని. కొన్నిసార్లు నెలంతా తిప్పుకొని లేవు, వచ్చే నెల ఇస్తాంటే కూడా ఓపికతోనే వెళ్ళినాను. ఆ పరిచయం ఉంది అక్కడ. ఇప్పటికీ నన్ను ఆ విద్యానగర్లో చూసిన వాళ్ళు గౌరవిస్తారు, మంచిగా పలకరిస్తారు. నేను ఎవరితో దురుసుగా మాట్లాడలేదు, చెడ్డగా ఎవరితో నా మాటను వాడలేదు. ఆ విషయమే ఇక్కడికి వచ్చిన వ్యక్తి టోనీ వాళ్ళ తమ్ముడు, ఆయన మంచి పేరు డానియల్ అంటే ఆయన పేరు. అంత మందిరంలో ఉన్న తర్వాత ఒక మాట, చెడ్డ మాట ఒకటి మాట్లాడిండు. అది పిల్లగాడినడో లేదో పౌలు కానీ పుట్టుక క్రైస్తవులు, పుట్టుక నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇంకా ప్రార్థన అనుభవం లేదు, వాక్యం అనుభవం లేదు, సాధారణంగా ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మొదటి వారు కడపటి వారు అవుతారు అని, కడపటి వారు మొదటి వారు అవుతారనే విషయం రాయబడి ఉంది. క్రైస్తవులమైనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నటువంటి క్రమములో ముందుకు సాగాలి. దావీదు గురించి జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు మందసం ఎదుట సంతోషించి నాట్యమాడుతున్నప్పుడు మీకాలు భార్య అందరి ముందు ఆయనను హీనపరిచిన రాయబడి అవమానించింది. దావీదు ఆ విషయంలో మీకాలను చెవుగొయ్యలేదు. చెవులు కోసే పండుగ ఒకటి ప్రతి సంవత్సరం ఊర్లో జరిగేది. ముక్కు చెవులు కోసేటటువంటి ఒక స్కిట్ వేసేటోళ్ళు ఊర్లో మీకు గుర్తుందో లేదు. ఆ స్కిట్ కొరకు బాగా పరిగెత్తేది. దావీదు దేవుడి హృదయానుసారే భార్య ఆయనను హీనపరిచిన, అనేక మంది ఎదుట ఆయనను అవమానించినా కూడా దావీదు మౌనంగా ఉన్నాడు. ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఏ స్థితిలో నుంచి వచ్చినో అది నాకు గుర్తుంది, నాకు జ్ఞాపకం ఉంది అంటాడు. కాబట్టి నా దేవుని ఎదుట నేను అట్లా నాట్యం ఆడడం నా దేవుని దృష్టికి ఇష్టమే అనే మాట. కాబట్టి మీకాలు పిల్లలు లేని దాన్ని అయిపోయింది. పుట్టుక క్రైస్తవులకు ఉండేటటువంటి వారు ఇప్పటికి అట్లాగే ఉండిపోయినారు. ఇప్పుడు దేవుని తెలుసుకున్న వారిని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు.
నేను ఇందాక ఇచ్చిన రిఫరెన్స్లో మీరు చూడు, మొదటి వారు కడపటి వారు అవుతారు అని. కడపటి వారు మొదటి వారు అవుతారు. న్యాయవంతుడను నేను, నా ఇష్టం. నేను గంట పని చేసిన వారికి కూడా అదే 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, పొద్దుగులు పని చేసిన వారికి కూడా అదే 1000 ఇస్తాను. నీకేంటి? అర్థమవుతుందయ్యా? దేవుని ఇప్పుడిప్పుడు అంగీకరించిన వారి విషయంలో కూడా ఈ వాక్యము వారికి వర్తిస్తుంది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచిపెడుతున్నానని. జకర్యా గ్రంథము 9:12. అయ్యా టైం ఎంత అవుతున్నాయా? కొద్ది టైం చూడు. 3 అయిపోయిందా? 3 నిమిషాల వాక్యం. జకర్యా గ్రంథం 9:12. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను అంటాడు. ఇజ్రాయేల్ ప్రజలకు నిరీక్షణ లేకుండా బంధకంలో ఉన్నారు. వారి గురించి జకర్యా ప్రవక్త అంటున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా. బంధకంలో పడి ఉన్న తర్వాత నిరీక్షణ ఇంకెక్కడ ఉంటుంది? బంధించబడిన తర్వాత నిరీక్షణ ఉండదు. ఇంకా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని నయోమిలాగా పలుకుతో మనం కూడా అదే తోవకు చెందిన వాళ్ళం. మనమంతా బంధించబడిన తర్వాత, బలహీనమైన తర్వాత నిరీక్షణ అనేది మనిషిలో కనబడదు. అయితే జకర్యా అంటున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడే, రెండంతలుగా మీకు మేలు చేసేదను నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు. ప్రవక్త చెప్పే ఈ మాటకు వారు విధేయత చూపినారు. మన దేవుడు సజీవుడు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ విషయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీకా 7:8 చివరి వచనం ఇది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అని. ఈ వాకపోయిన అయ్యారు కూడా మాట్లాడి ఉంటాను, మీకు గుర్తుంటే. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అని. సంవత్సరాలు గడుస్తుంది, లేవడానికి ఇబ్బంది అవుతుంది కదమ్మా. సాక్ష్యం ఇవ్వడానికైనా, నేను బాగున్నానని చెప్పడానికైనా. పోయిన ఇయర్ అనుకుంటాను, దేహమందు గాయమైతే మళ్ళీ బాగా అవుతుందని పాట ఉంది కదా. ఇదే ఈ పోయిన ఇయర్ అంతా కూడా నా గాయంలో నేను గుర్తు చేసుకున్న విషయము మేలైంది. అది గుండె గాయము దేవునికి మాత్రమే తెలుస్తుంది. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఈ మాట నీకు అర్థమైతే అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకో. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ముందు ఇచ్చిన రిఫరెన్సులు నా అతిక్రమములు, నా పాపములు ఆయన చిత్తానుసారంగా ఆయన తుడిచిపెడుతున్నాడు. ఈ న్యూ ఇయర్లో వాటిని తలంచుకుంటూ ఉంటూ ప్రార్థనలో ఏది దేవుని అడగాలనో కూడా కొన్నిసార్లు తెలుస్తలేదు, అర్థమవుతలేదు. కానీ నీ ఆలోచనలోనే నువ్వు ఉండిపోయి కడు దేవుడే నీతో తండ్రిగా మాట్లాడుతున్నాడు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును అని. ఈ వాక్యం మరలా నీకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. నేను ఉన్నది అంధకారమైనను యెహోవా నాకు వెలుగుగా ఉండును అని. నేనున్న స్థితి అంధకారమైనను బలహీనమైనదైనను పాపములో ఉన్నను యెహోవా నాకు వెలుగై ఉన్నాడని. వెలుగై ఉన్నప్పుడు నీ జీవితము క్రమంగా ఆత్మీయంగా ఎదుగుతుంది. దేవుడు దీవిస్తాడు. పోయిన ఇయర్లో నా సర్జరీ తర్వాత ఆడపిల్లలు కొట్టిన బెల్ట్తో నాకు మందుల పవర్ ఎక్కువైనప్పుడు మందులు కొన్ని ఇచ్చారు. నాకు 5-6 రోజులే. ఎన్ని రోజులు ఇచ్చారయ్యా? సాక్ష్యం చెప్తలేరని, వాక్యం లేదని కొడితే వాళ్ళు అన్నారు నాకు మందుల పవర్ ఎక్కువయ్యి కొడుతున్నాడని. స్తోత్రం నాయన. అంతే కదమ్మా. వాక్యము ప్రార్థన
మంచి నడిపింపులో ఉండాలి అనేది దేవుని ఆశ, దేవుని ఇష్టం. ఇది దేవుడు కోరుకునే విషయం. గత సంవత్సరము అవును ఖచ్చితంగా చెప్పుకునే విషయమైన బ్రదర్స్కైనా సిస్టర్స్కైనా అందరికీ ప్రార్థన పూర్వకంగా ఉండండి, మంచి ప్రేయర్లో గడపండి, వాక్యానికి సమయం ఇవ్వమని చెప్పినాను. అందరికి చెప్పినాను, అందరినీ కొట్టినట్టున్నాను. ఈ సండే స్కూల్ పిల్లలను కూడా ఆ పవరే ఇప్పటివరకు ఉన్నది నాకు. ఆ 10 రోజుల ఆ గోళీలు ఏవైతున్నాయో అవి ఈ న్యూ ఇయర్లో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మీకు అందరికీ కొన్ని పంచుతా. అందరూ మంచి ప్రార్థనలు ఉండాలని ఆశపడుతుంది. ఈ వాక్యం పనిచేస్తలేదు. వాక్యాన్ని బట్టి కాదు మీరు కొట్టింది, మందుల పవర్తోటే కొట్టిన నేములను మళ్ళీ ఇయర్లో కూడా మళ్ళీ వేసుకుంటూ కొన్ని. అంతేనమ్మా, ఎవరన్నారు ఈ మాట? వాళ్ళిద్దరిని మళ్ళీ విలువయ్యాయి సాయంత్రం. స్తోత్రం తండ్రి. ఈరోజు గడిచిపోయింది ఈ న్యూ ఇయర్లో ఈ మొదటి దినము. మరి ఇదివరకైతే విడదంగా తిరిగి మనల్ని దేవుడు ఒక చోట కూర్చోడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు అందరిని అడిగితే ఒక చోట కూర్చునే వాళ్ళం కాదు మేము, మా పరిస్థితులు వేరని చెప్పుకునే మనల్ని దేవుడు మంచిగా మలిచినాడు, సరి చేస్తున్నాడు. ఇంత ఓపికతో కూర్చునేటటువంటి అవకాశం ఇచ్చినాడు కదా ఏలియా. అంతేనాయ్యా? 31 జనవరి 1 ఎక్కడెక్కడో మన ప్రయాణం, ఎక్కడ ఎగురుడు, ఎక్కడ ఉండేటోళ్ళము దేవుని కృప వలన దేవుడు సమాధానంగా ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు ప్రతి ఇయర్ మనకు టైం ప్రకారం ఒక రాయి పడుతుంది. అది మీకు అందరు తెలుసు. టైం అయింది, ఇంకా ఆపమండి. ఈరోజు రాత్రి పడ్డటువంటి రాళ్లకు ఆ డబల్ త్రిబుల్ ఆశీర్వాదం లాగానే అనిపించింది. దేవుని దయలో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత రాళ్ళు విసిరినారు. సరే, ఆత్మీయంగా నువ్వు నీ దేవునికి మంచి సమీపించాలన్న ఆశ దేవుడు కోరుకునేది అది. మరి గట్టిగా మాట్లాడిన విషయాలు ఉన్నవి, తిట్టినటువంటి విషయాలు ఉన్నవి. వీటిలో మరి ఈ సంవత్సరం పోయిన ఇయర్లో ధాన్యాలను చాలా ఎక్కువ గట్టిగా తిట్టినాయి. ఒక్కసారి రాయ ధాన్యాలు పని విడిచిపెట్టికి రాయ ఒక్కసారి. ఫస్ట్ టైం ఈ పరిచర్యలో ఉన్నవారిలో ఎవరిని నేను అంత గట్టిగా మాట్లాడలేదు, తిట్టలేదు. ఆ రోజు చాలా ఎక్కువ, కొద్ది రోజులే అవుతుంది, మరి చాలా ఎక్కువ గట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆ విషయము కూసోమని చెప్పాయా. ఓకే, ఆత్మీయంగా ఉండేదానికి అంతే. ఇక రాయి. ఏం కోపం ఉంది దాని? ఏం కోపం ఉంది నీ మీద? ఏం లేదు. ఏం కోపాలు లేవు, ఎవరి మీద ఏ కోపాలు ఉండవు. ఇస్తుంటారా కెమెరా అక్కడిక్కడ తిప్పి, కెమెరా మ్యాన్. అర్థమవుతుంది. కొట్టినా తిట్టినా ఆత్మీయంగా మనము ఎదగడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి, అంతకు మించి ఇంకొకటి లేదు. కాబట్టి ఈ 15 సంవత్సరాలలో మరి చాలా ఎక్కువ నన్ను తిట్టినా అని చెప్పి మోషే సాక్ష్యం ఇచ్చిన నా కొరకు. ఇక్కడ స్టేజ్ మీద చెప్పలేదు కానీ చాలా మార్లు అయ్యా చెప్తున్నాడు ఏమనంటే గట్టి తిడతాడని. 2 అన్నదమ్ములు కూడా మాట్లాడుకున్నారు. పౌలు, మోషే. తిడతాడన్న మామ అట్టే తిడతాడు, అన్నదమ్ములు తిడతాడు, తిట్టినా సరే పడాలి అంటున్నాడు. మాట్లాడుకున్నారా ఎప్పుడైనా? గుర్తులేదు. గుర్తుందా నీకు? చాలా ఎక్కువనే తిడుతున్నా కదా. ఎందుకు తిట్టాల్సి వచ్చింది? కోపం. మీరంటే కోపం అంతేనమ్మా, మీరంటే పగ. నాకు తిట్టే విషయము ఈరోజు విన్న వాక్యం ఏంటి? తప్పులు చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా తిట్టాలి, గద్దించాలి. ఈరోజు విన్న ఈ రిఫరెన్స్ ఏంటి? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచిపెడుతున్నాను అంటే ఏంటి? ఇంకా కొట్టలేక, తిట్టలేక,
నీ అతిక్రమంలో నేను తుడిచిపెడుతున్నాను, నీ పాపములు కూడా నేను క్షమిస్తున్నాను. అంతేనా జానే? ఏందయ్యా ఈ 15 సంవత్సరాల్లో సరే మామూలు కోపడ్డాను. ఇప్పుడు దాని విషయంలో చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నాకు బాధ అనిపించింది. ఫస్ట్ అంటే అంత గట్టిగా మాట్లాడుతానే అనుకోలేదు. ప్రేమగా మాట్లాడి ఇద్దరితో పోమని చెప్పుదాం అనుకున్నాను. మరి వచ్చిన తర్వాత ఎందుకు చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది పోయిన ఇయర్లో. మరి అదంతా వ్యక్తిగతమైన కోపం కాదు, కానీ ఆత్మీయంగా మంచిగా ఉండాలి, అన్నిటినీ అర్థం చేసుకోవాలనే విషయం. ఓకేనే? సారీ దాని ఓకే వెళ్ళయ్యా. స్తోత్రం. పాపములు క్షమించబడ్డ తర్వాత పక్షవాయి గల వ్యక్తి లేచి నడిచినాడు. పాపములు క్షమించబడ్డప్పుడు మనము బలహీనతల నుంచి, బంధకాల నుంచి విడిపించబడతాము, దేవుని కొరకు నిలుస్తాము. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చే వాక్యం ఏంటంటే, నీ అతిక్రమల విషయం, నీ పాపం విషయము నేనే నా చిత్తానుసారంగా పెడుతున్నాను, తర్వాత క్షమిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఎక్కువ సమయం చూడు, ఇదే ప్రేయర్ 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు మంచి వాక్యం ఇక ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 3 అయింది, తినే వరకు 4 అవుతుంది, ప్రార్థన వరకు 6 అవుతుంది. అంతేనా? జనవరి 1 లాగానే అనిపించేది మీకు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇక్కడ గిన్నెలు ఆనే ఉంటాయి, ఇక్కడ బట్టలు ఆనే ఉంటాయి, ఊడ్చాలి తూడ్చాలి, అంతా చిరాకు, భార్య భర్తలలో మళ్ళీ డిస్టర్బెన్స్. ఏం చూసినా 2026లో 6 ఒక్కటే కనబడుతుంది. ఈ ఇయర్లో క్యాలెండర్ ఇస్తాం, క్యాలెండర్ కొనుక్కోండి. వాగ్దానం చూసి మనకి సిగ్గైతే లేదా? ప్రతి ఇయర్ తీసుకుంటున్నాం. వాగ్దానాలను బట్టి మీకు ఎంత తృప్తి ఉందమ్మా? అవి నెరవేర్పు ఏమైనా ఉందా మీకు? లేదు. మంచిగా అడిగితే ఎవ్వరు లేరని చిలక నవ్వు అని మిమ్మల్ని అడిగితే అది వాగ్దానము తీసుకొని కొద్దిసేపు సంతోషపడి కొండవి దాపెట్టుకోవడము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యం ఉంది. దాన్ని ఎత్తి ప్రార్థించినప్పుడే దాన్ని బలం మనం అనుభవిస్తాము. అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని చిత్తం ఏంటంటే మనము పాపం లేని వారిగా ఉండాలి, దేవునిగా గౌరవించేటటువంటి మంచి హృదయం మనకు ఉండాలి. ఈ న్యూ ఇయర్లో ఈ వాక్యము, ఈ వాగ్దానం పరిపూర్ణంగా మనలో నెరవేర్పు కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు మనందరూ దీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈమె చెప్పినట్టు కూడా చెప్పలేరు మీరు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. లేచిన పడతాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దేవానికి స్తోత్రము తండ్రి. అమ్మ ప్రేయర్ తర్వాత అందరికీ భోజనం అయ్యే ప్లేట్లు స్తోత్రం తండ్రి. ఓకేనా? చివరి ప్రార్థన. తలల మీద నెమలికలు పడ్డవాళ్ళు మళ్ళీ ఎప్పుడు చిన్నది అది ఎంత ఆనందంగా చిన్న వారితో పాటు పరిగెత్తడం, కొట్టించుకోవడం, తలకాయలన్నీ ఆ తలకాయలే కనబడుతున్నాయి. వాటిని నమ్మినవు బాగవుతుందని వాడు కొట్టినటువంటి ఆ కొట్టుడుకు నమ్మినవు, కానీ వాక్యాన్ని నమ్మడానికి ఇష్టమైతే లేదు. నమ్మకపోవడానికి ఆ దెబ్బలే అవే అడ్డు. కాబట్టి అందరు గుర్తు చేసుకోండి, క్షమాపణ అడగండి. ఈ న్యూ ఇయర్లో దేవుని చేసే వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్పులోకి రావాలి. దేవుని దగ్గర మంచి ప్రార్థనలు గడుపు.